Audio Jungle. కాలింగ్ బెల్ కొడుతున్నాడు ఇంప డోర్ కొట్టకుండా ఎవరైనా చూస్తున్నారు కదా అందుకు కాలింగ్ బెల్ వస్తాను అదే కలిసి బిల్డప్ కాదు డోర్ కొట్టినా పిలిచినా వస్తా అన్న కూడా వస్తా యాడ్స్ వచ్చింటివి గంటే కనపడక అంటే నూడిల్స్ తిన్నావా మళ్ళీ అది ప్యాకెట్ అని తేవాలి కదా చెప్పలేదు నువ్వు వేండేదే నాకు తెలియదు నూడిల్స్కి నోడెత్తాడు అడిగినారా అడగలేదా కాదు చెప్పాలని ఉద్దేశం ఉంటే ఎట్లా చెప్తా నీకు చెప్పాలని ఉద్దేశం లేదు కానీ నాకు ఏ విషయమైనా నీకు చెప్పాలనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా నాకు నువ్వు బయటికి పోయినావు ఎదుగుతానని అడుగున్నాడా అని నాకు ఫోన్ వచ్చింది నమ్మచ్చా ఏది నమ్మచ్చా ఏంది నమ్మచ్చా ఏంది సర్లే పిచ్చిగిరి మట్టిందే మళ్ళీ ఏం నువ్వు నేను నీతో చెప్పుకోవాలని అన్నిటి ప్రయత్నిస్తా ఇప్పుడు కూడా నాకు ఎవరో ఆంటీ ఫోన్ చేసి నాకు అర్థం కాలే ఎవరో నేను నెమ్మ నాకెందుకో కలిసి వస్తుందేమో లేదా ఏందో గుట్లమాడ పాప నీష్టుడా ఏం నీష్టుంది ఏమైంది ఎవరో నాకు తెలియదు రికార్డ్ చేసుకుంటా నంబర్ అని నీ ఇష్టడా అని మళ్ళీ నువ్వు నంబర్ ఎలా అడుగుతాను అంటే నీకు ఏంటి కడుగుతావు నంబర్ నువ్వు నార్మల్ సక్రం నన్ను అడగలేదు మనసు నీ లెక్క సాంప్రదాయాలు ఎవరికి ఉండవులే కానీ ఈయన ఏం మాట్లాడింది వినిపిస్తా నంబర్ చెప్పు సార్ నంబర్ ఇమ్మట చెప్పడం చిల్లర వివరాలు చేయొద్దు నువ్వు మంచిదిలే దేవుడు ఎవరికి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఇస్తాడు అవకాశము అంటే నీకు ఇచ్చాడు ఇప్పుడు ఏమో ఈయనొద్దు సై మళ్ళా రెచ్చ చూడు చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నీ ఫ్రెండ్ వద్దా నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నావు నువ్వు మళ్ళీ కొత్త నంబర్లతో నువ్వు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మళ్ళీ ఏ దాంట్లో ఇరుక్కోవాలని అవసరమా కానీ కొద్దిగా హలో ఎవరండి మీరే కదా కాల్ చేశారు ఎవరు హలో ఎవరండి సారీ అండి ఎవరు అనుకుని కాల్ చేశాను ఎవరు అనుకుని నాకు ఇట్లా కాల్ చేస్తారు మీరు ఏ ఊరు మీది నేను చెప్పాను ప్లీజ్ చెప్పండి పర్లేదు కానీ ఏ ఊరు మీది వాయిస్ అయితే చాలా అవునా వాయిస్ బాగుందంటే ప్లీజ్ అంటే ఏడుకుంటాను మరి చెప్పండి ఎవరు ఏమి ఏడుకుంది ప్లీజ్ అంటే చెప్పను అని ఏదో చెప్తాంది ప్లీజ్ అని వాయిస్ బాగుందా బొంగానికి ఏమన్నా బాగాలేదా వాయిస్ బాగుందా బాగాలేదో నేను చెప్పుకుంటా నీకేం మధ్యలో నొప్పి నాకేదో పొరపాటు కాల్ వచ్చినది నీకేం నేనేం చేయలే కదా 5 నిమిషాలు ఉండు కనుక్కొని వస్తా ఏమైనా తేడా వచ్చింది అనుకో ఫస్ట్ లేపేది నిన్నే గుర్తుపెట్టుకో లేపాలంటే నువ్వు 70 కేజీలు 65 కేజీలు లేపేంత బలం ఉండాలా ఇప్పుడు యాడికి పోతావు నువ్వు ఎందుకు పోతాను ఇప్పుడు నాకు అన్నోన్ కాలు వస్తే నీకెందుకు పని పడింది అన్నోన్ కాలు కాదు గున్నోన్ కాలు కాదు చేసేస్తా ఏం చేస్తావు ఏందో వీడు అసలు ఎందుకు రియాక్ట్ అవుతాడో ఎందుకు ఏం నష్టపోయినాడు అనుకుంటాడో అన్నిట్లోకి దూరుతాడు నాయన నూడుల్స్ తిన్నావు కడుపులే పడింది చాలదా ఎవడు దూరినాడు నాకు వచ్చింది ఫోను ఇంకా మంచిగా మాట్లాడినా నంబర్ కావాలంటే నీకు హలో హాయ్ నాన్న అంటే ఎలా ఉన్నారు బాగున్నానా కాదు మీరు ఇప్పుడు ఇందాక ఫోన్ ఎవరికైనా చేసినారా మీరు ఏమన్నా అంటే ఎప్పుడున్నా ఎప్పుడు ఒకసారి ఈరోజు చేసినారా లేదంటే గుర్తులేదు నాన్న బై మిస్టేక్ ఏదైనా రాంగ్ నెంబర్ వెళ్ళిండొచ్చు గుర్తొచ్చింది నాన్న అతను ఎవరికో కాల్ చేశాను అతను ఏదేదో చెప్తున్నాడు నాతో అమౌంట్ చాలా ఉంది నేను ఇట్లా నాతో కార్స్ ఉన్నాయి బైక్స్ ఉన్నాయి గోల్డ్ ఉంది ఏదేదో చెప్తున్నాడు నేను అన్నాను అక్కడికి అవన్నీ ఉంటే డైరెక్ట్ వచ్చేయచ్చు కదా మళ్ళీ ఎందుకు కాల్లో ఉన్నా అంటే చెప్పేది
అట్లా వాళ్ళు బుసుమాట చెప్తారు. ఏం చిల్లరోళ్ళై బజారోళ్ళై చెప్పుకుంటారు. అర్థమైందా? వాళ్ళకి ఒకసారి ఏముండదు అట్లా వాళ్ళు కొంతమందికి. అర్థమైందా? వాళ్ళు ఊరికి నిన్ను పడేసుకోవాలా వాడుకోవాలని ఉంటారు. అంతవరకు మోసపోద్దు. ఇప్పుడు జరిగేటివి ఇట్లే సిచ్యువేషన్లు. అర్థమైందా? అవునన్నా, అదే పేపర్ లో కూడా చాలా చూస్తున్నా ఇట్లాంటివి. ఇప్పుడు అదే చెప్తాను. ఒక అమ్మాయి కనపడింది బాగా అందంగా వయ్యారంగా కనపడింది అంటే దాన్ని ఎట్లాగైనా మోసం చేయాలా, దాన్ని ఎట్లయినా కొద్దిగా కనపడాలని చెప్తా. ఇట్లా నాకు అది ఉంది ఇది ఉంది, మా బాబాయ్ ఇంత మా నాన్న సంపాదించినాడు. నానా నీకుండేది నిజమేనా బిజినెస్ లో? అంటే నేను మన పర్ఫెక్ట్. అర్థమైందా? నిజంగానా నీతో బిజినెస్ ఉండడం నాన్న? బిజినెస్ ఇవన్నీ ఫ్యాక్టరీస్ ఏవో చెప్పావు కదా, కార్స్. 100% నిజం. అంటే నువ్వు నిజంగా రిచ్ కిడ్డేనా? రిచ్ కిడ్ మనం అంతా అన్ని పై లెవెల్ మనం అన్ని. అతను ఇంకో విషయం అన్నాడు నాన్న, నీ వాయిస్ బాగుంది అన్నాడు నాన్న. అట్లా ఓన్లే వాయిస్ బాగుందంటారు, తర్వాత మీ డ్రెస్సింగ్ బాగుందంటారు, మళ్ళీ తర్వాత నీ హెయిర్ బాగుందంటారు, మళ్ళీ నీ స్మైల్ బాగుందంటారు, మళ్ళీ ఇంకా రకరకాలుగా చెప్పుకుంటారు. అంటే ఇంక ఇట్లా వాళ్ళు. అందుకే నాన్న నువ్వు ఉంటేనే నేను సేఫ్ అవుతాను. కాల్ కట్ చేసాక కూడా మళ్ళీ ఒకసారి కాల్ చేశాడు తెలుసా, నేను లిఫ్ట్ చేయలేదు బుకింగ్ లో ఉంటే. అవునా? అప్పుడు ఎటో బుక్ అయినా కాబట్టి. ఇట్లా వాళ్ళతో జాగ్రత్త ఉండండి. అంటే మీరు చాలా చాలా డేంజర్. మళ్ళా నాకు అట్లా కాల్స్ రాకుండా నువ్వే చూడనా. ఓకే ఓకే. ఇప్పుడు రానిలే. ఏదో చేయనా, నాకు కాల్స్ వస్తే నేను తట్టుకోలేను, కమిట్ అయిపోతా. అంటే ఏమంటే మీరు ఎంత మాట అనేసి నువ్వు కమిట్ అంటే నీకు మీనింగ్ తెలుసా నాన్న? అంటే కమిట్మెంట్ అంటే ఏమని అంటే వాళ్ళతో మాట్లాడతానని కదా. అదేనన్నా, అందుకు నాకు ఒకరిని హర్ట్ చేయడం ఇష్టం ఉండదు నాన్న. నిన్న కూడా అంతే, వేరే అతను పరిచయం అయితే వెళ్ళిపోయాను. అంటే అట్లా అడగని చేయద్దు. నువ్వు ఫస్ట్ దీన్ని మాట్లాడతాను, మీరు ఇంకెవరికి ఫోన్ చేయొద్దు నాన్న. మళ్ళా కాల్ చేస్తున్నాడు నాన్న అతను. నీ అమ్మ జీతం ఉన్న మీరు ఫోన్ చేస్తారు, వస్తారు. నాగండి చేస్తున్నాడు నాన్న. ఏం చేస్తావు నువ్వు? ఎందుకు అరుస్తావు? ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఏం చేస్తావు నువ్వు ఫోన్లో? ఎవరికి చేస్తాను? ఎవరికి చేసినాను? డబ్బులు ఎక్కువ నీకేమన్నా? ఎవరు? నాతో ఉన్నంత ఉన్నాయి. డబ్బులు ఏమి ఎక్కువేం లేవు, తక్కువ నీ ప్రాబ్లం ఏం చెప్పు. ఎక్కడికో బయటికి పోతివి, ఏం చేసి వచ్చినావు? ఆడదానికి ఫోన్ చేస్తావు నువ్వు? ఏంది ఈ కోట్లున్నాయి గీట్లున్నాయి అని చెప్తాను నువ్వు? ఎవరు చెప్పినా చెప్పినాను కదా, నాకు అనిపిస్తుంది. దండి కనిపిస్తుంది నాకు కూడా. నువ్వు నిన్ను బూడి చేసే రోజులు దగ్గర వస్తున్నాయి అనిపిస్తుంది. మళ్ళీ ఎక్కువ బయట పోయి ఏం చేసి వచ్చినావు? ఏం చేసినా చెప్తాను. ఏం ఆలోచన చేసుకొని ఇట్లా చెప్తావు అని ఏం చెప్తానని? లెక్కలున్నాయి నీకుతో. కోట్లు సౌకర్య, స్మైల్ బాగుంది, బొంగులో బాగుండే. నువ్వు ఫోన్ నెట్ చేస్తావు? ఫోన్ చేసినా లేదో నీకేడు తెలుస్తుంది. నువ్వు చేస్తావు, నీ బుద్ధి అది నాకు తెలుసు. నువ్వు అనుకున్నావని కరెక్ట్ అయిపోవు కదా. దాని నీకు నచ్చలా? ఎవరికి చేసినా ఎట్లా ఫోన్లు ఇంతవరకు? బుద్ధి తెల్దా అంటే నేను ఎవరికి చేసినట్లు ఇంతవరకు ఫోన్లు? ఇంతవరకు కాదు, నాకు తెలుసు నువ్వు చేస్తావు. నాకు అర్థమైంది. నాకు రాంగ్ కాల్ వచ్చింది. రాంగ్ కాల్ నీకేం రాంగ్ కాల్ తో? నాకు రాంగ్ కాల్ వచ్చింది, నీకు కాదు కదా రాంగ్ కాల్ వచ్చింది. ఇప్పుడు రాంగ్ కాల్ వచ్చిన ఆయమ్మ బాధపడదు, అది తన ఇష్టము. కాల్ వచ్చినది నా ఇష్టం. మధ్యలో నువ్వు కొనికిసి గొట్టంగండి. కాల్ వచ్చినది నా ఇష్టం. మధ్యలో నువ్వు కొనికిసి గొట్టంగండి. మధ్యలో నువ్వెందుకు దూరుతానో? మధ్యలో నీకు వచ్చిన మహిళే గాని ఆడన్నా ఒకటే, మహిళ అన్నా ఒకటే, పాప అన్నా ఒకటే, అంత ఎవరైనా అంతా ఒకటే. నీకు వచ్చిన బాధ ఏంది? వచ్చిన బాధ వాళ్ళు చూసుకుంటారు. ఫోన్ పెట్టారు అంతే, వాళ్ళు చూసుకుంటారు. బాగుంది, ఫోన్ బాగుంటాయి. ఏంది నువ్వు? ఎవరు మాట్లాడలేరనే
నేను మత్సంగా ఉంటాను నగి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు నవ్వుతాంది? నీ స్మైల్ బాగుందంటే ఎందుకు నవ్వుతాంది? నేను దండి చెప్తా, స్మైల్ బాగుందంట, పేరు బాగుందంట, ఏదైనా బాగుందంట, నీకేం నొప్పి? పెట్టేలా తెలిసే ఫస్ట్ మాట్లాడితేనే కదా తెలిసేది రాంగ్ నెంబర్ రైట్ నెంబర్. ప్లీజ్ ప్లీజ్ అంటే నన్ను వదిలే ప్లీజ్ అనే అనలే, దానికి కాదు ప్లీజ్ అనేది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అంటే ప్లీజ్ అట్లా అడగద్దు, సిగ్గుపడతాను. తర్వాత ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లో సిగ్గుపడతా, తర్వాత ఓపెన్ అవుతుంది. మాట్లాడతా పరిచయం చేసుకుందంటే పరిచయం అయిన ప్రతి ఒక్కరితో నువ్వు అదే ఉద్దేశంతో నీ ఫ్రెండ్ ఇబ్బందుల్లోనే నీ ఫ్రెండ్ చూసుకో, ఆంటీని చూసుకో, నువ్వు ఇమ్మతో నీకేం అవసరము? నీకు ఎమ్మతో పో. పాకిస్తాన్ లో కూడా వేరే అమ్మకి ఏదో జరిగిందంట, పోయి పోరాడు పో. ఢిల్లీలో జరిగిందంట పో. మళ్ళీ నీకు ఫోన్ లో మాట్లాడితే నీకేం అవసరము? నీకు ఢిల్లీలో జరుగుతుంది పో, ఏదన్నా బాంబేలో జరుగుతుంది పో. ఎట్లని పోతాను? అమ్మాయి ఒక అమ్మాయి కదా. అమ్మాయి నువ్వు చేస్తావు కాబట్టి చెప్తాను. ఫోన్ మాట్లాడినా నీ తప్పుగా ఏం మాట్లాడలే. ఆంటీ నువ్వు చేసే తప్పులు నేను ఇంకా ఏం చేయలే, ప్లానింగ్ ఉన్నాం అంతే. నువ్వు అప్పుడే ఏమని చేసే సంబంధం ప్లానింగ్ అంటే నువ్వు ఆలోచించే ప్లానింగ్ కాదు, మాట్లాడే ప్లానింగ్ అంతే. ఎలా ఉన్నారు, ఏం చేస్తుంటారు, మీరు బాగున్నారా, బాగలేదా, మీకు ఏమి ఇష్టము, ఏం తింటారు, ఏం తింటారు. ఒకవేళ ఏదైనా న్యూ ఇయర్ లేదా ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ పంపించడమో, లేదా మనం ఆ ఊరికి పోతే కలవడమో, లేకపోతే నీకేం నొప్పిరా? నీకేం నొప్పి? కాదు నీకు అసలు మాట్లాడకూడదు, నీకు రానిద్దు థాట్స్. థాట్ అంతా పోయిన ఆంటీ నీ ఫ్రెండ్ ఏడుందని ఆ థాట్ లో ఉండి ఈ థాట్ తో నీకు సంబంధం లేదు. ఆడపాప వద్దా ఊసరా నీకు వాళ్ళ నంబర్ ఎందుకు కడుతుంది నువ్వు ఆడపాప అన్నప్పుడు? నేను ఏంటంటే అట్లా చేయకూడదమ్మా, చేయకూడదమ్మా. పరిచయం లేని వాళ్ళు చేయొద్దమ్మా. ఇప్పుడు నుంచి మనం పరిచయం అయినా కాబట్టి రోజు మాట్లాడమ్మా అని చెప్తాను. పత్తగించే కదా ప్లీజ్ అన్నీ కూడా చెప్పు. అసలు ప్లీజ్ ఏమన్నా ప్లీజ్ అనేది నన్ను ఏం చేద్దంటే ప్లీజ్ అనే నువ్వు చేస్తావా? టైం పడుతుంది కదా, నువ్వు చేస్తావా? టైం పడుతుంది కదా. పోవాలా అప్పుడే నీకు అన్ని ఆ స్టేజ్కి వెళ్ళిపోతాను. నువ్వు అప్పుడే పరిచయం కావాలి కదా. నీ గుట్ల ముమ్మడాన్ని ఆడతా నీ ఉసురు అట్లా ఉసురు రావాలంటే నీ ఈ పాడికి వాళ్ళంతా ఉసురే ఉండు. ఈ పాడికి ఎప్పుడో నువ్వు జీవ సమాధి నువ్వు జీవ సమాధి నేనే పూజ చేస్తాండి నిన్నే. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడతానని తనతో నేర్పిస్తున్నా. నీకేం సంబంధము? నీకు అబాబు ఒప్పుకుంటుంది కదా మాట్లాడతాను. నీకేమి నొప్పి? నువ్వు ఒప్పుకోవడమే. ఎవడు అడిగిరా? నీ పర్మిషన్ ఎవరు అడిగిర్రా? అడగలే కాదు నువ్వు. ఒగాడపాపే ఇప్పుడే ఒగాడపాప అయితే బలంగా చేస్తానా? వదిలేంటను కాదు ఎవరితో పాపం ఫ్రెండ్షిప్ చేస్తే తప్పేముంది? నువ్వే కొండంత ఉండి ఆంటీలతో ఫ్రెండ్షిప్ చేస్తావు. నీకెళ్ళేంది నాకేముంది? నేను కొండ అని చెప్పదు. నువ్వు మాట్లాడతాను. పర్వతాలు వేసుకొని వెనకాల తిరుక్కుంటా, నువ్వు ఎలుగుబంటులను పట్టుకుంటా, నీ వ్యాపారం చేసుకుని నువ్వు తిరుగుతావు. నీ లెక్క నేను లేకిగా ఆటోలు ఇట్లా క్లాస్ గా మాట్లాడతాను. మోసపోతాడు జనాలు. ఎవరు ఎట్లా ఎంతమంది చేసిన మోసం జనాలు? మాట్లాడి ఎంతమంది మోసం చేసినా ఎంతమంది మాట్లాడినా నీ ఎట్లా ఎట్లా వాళ్ళని నన్ను ఎందుకు కలుపుతున్నావు? మళ్ళీ చేస్తాను మాట్లాడు. ఏం మాట్లాడలే, నార్మల్ గా మాట్లాడినాను. నార్మల్ గా పెట్టేస్తావు నువ్వు. నీకు ఇప్పుడు ఒకటి నువ్వు ఫోన్లు చేయొద్దు, నువ్వు మాట్లాడాలి. వాట్సాప్ కూడా చేస్తాను. వాట్సాప్ చేసినట్టు మెసేజ్ చేసినట్టు నీకెందుకు నొప్పో నాకు చెప్పు. నాకే నొప్పి. అదే నీకెందుకు నొప్పో చెప్పు, తర్వాత ఆలోచిస్తా. చేయలేదని కాబట్టి ఎవరు? సరే అది చెప్పు పో. చెప్తాను అబ్బా ఫోన్ చేసి. ఇంకా నాకు ఫోన్ చేయొద్దు, నాతో మాట్లాడద్దు. నీకు అవసరమా?
చెప్పాలి కదా అబ్బా ఫీల్ మళ్ళీ పేరు పెట్టాను ఇప్పుడు ఫీల్ కాదా ఇప్పుడు ఫీల్ కాదా ఏం ఫీల్ అవుతుంది ఉన్నట్టు ఎందుకు మాట్లాడడం లేదా పిల్లోడని ఫీల్ కాదా చేసింది ఏమన్నా చెప్పాలి కదా నేను చేయలేదు నేను చెప్పే బాధ్యత నాకు ఉంది కదా చెప్తావు ఏమి ఏడు చేయొద్దన్నాడు మరో ఆయన అనుకోరా మరా నువ్వు ఇట్లా ఇప్పుడు పడేసుకోవచ్చు కదా ఒళ్ళో పడేసుకునే కాదు మీరు ఏమైనా ఇబ్బంది ఏంటంటుంది ఏమనుకో మీరు పాపము నాకు ఒక మాకు తెలిసిన పిల్లోడు మీరు మీకు ఇబ్బంది అయితే నేను చేయను మాట్లాడను నేను దూరంగానే ఉంటా నా ఫీలింగ్స్ నాలో దాచుకుంటా నేను మౌనంగా పాటిస్తా మీరు గుర్తొచ్చినా కూడా మీకు ఫోన్ చేయరని చెప్తా ఓపెన్ గా దాంట్లో తప్పేముంది మీరు ఏం చేస్తావు తెలుసా నువ్వు ఇంకా అరలు పోయినట్టున్నావు తర్వాత వద్దు అంటే అప్పుడు ఫీలింగ్స్ కలిగిస్తున్నావు నువ్వు దాన్ని అసలు ఫీలింగ్స్ కలిగించే ఎవరికి లేని ఫీలింగ్స్ ఎవరికి కలిగిస్తానరా ఫీలింగ్స్ ఏం చేస్తావు ఎవరో కూడా తెలియదు దగ్గర చూస్తున్నావు వాళ్ళు ఎంత దూరం పెట్టాలనుకుంటే దగ్గర అవుతారు మెసేజ్ లో చెప్పేస్తా సారీ మెసేజ్ లో చెప్పేస్తా సారీ డార్లింగ్ టుడే ఆన్వర్డ్స్ ఐ డోంట్ వాంట్ టు టాక్ సారీ డార్లింగ్ టుడే ఆన్వర్డ్స్ ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యు ఏమి ఒక ఆడదాని దూరం పెడితే అంత దగ్గర మాట్లాడను సారీ డార్లింగ్ ఐ am not interested to speak with you. Please try to understand. ఇంట్లో మాట్లాడితే ఉంటుంది ఏమైంది ఇప్పుడు నువ్వు మాట్లాడుకో నీ బాధ ఏంద్రా నువ్వు చేయకూడదు అట్లా దాంట్లోకి సరే నీకు నంబర్ ఇస్తాను నువ్వు ఆపుకో నేను మాట్లాడుకుంటా ఓకే ఇట్లనే ఓకేనా నాకే నంబర్ వద్దా వద్దు నువ్వు ఏమున్నట్టుండి తెలిసిపోయింది కదా ఏం తెలిసిపోయింది అంటే కాదు ఆడదండి పాప నేను చేయను ఆ పక్క నుంచి ఫోన్ వచ్చింది మాత్రం మాట్లాడతాను ఇప్పుడు ఓకేనా నేను మెసేజ్ కూడా పెట్టిను నేను మెసేజ్ పెట్టిను ఫోన్ చేయను ఫోన్ నా పక్క నుంచి నాకు ఫోన్ రాకూడదు నువ్వు ఏమన్నా చేసుకో ఓకేనా ఇదే మాట మీద ఉంటాను మాట తప్పితే నడు రోడ్లో నీ తలకాయ తీస్తా అంతే మాట తప్పితే నడు రోడ్లో నీ తలకాయ తీస్తా అంతే ఏం రివార్డ్ చెప్తారు రివార్డ్ చెప్తే ఎవరు దిత్తేవి నీకు తలకాయ తీసుకునేది కావాలి కదా మెడ కోసుకుంటా అంటే నీ నాది కోస్తా అంటున్నావు నువ్వు ఏ ఫ్లోలో అన్నాలే ఒకవేళ అంతవరకు వస్తే చూద్దాం కానీ ఎవరు రోడ్డు అప్పట్లో వేసుకొని ఎవరి దగ్గర కోసుకునేది రోడ్లో మెడ తెంపుకునే ఎవరి దగ్గర వద్దా రూపాయి బిల్లు ఎగిరేసి చూద్దాము బొమ్మ బోల్స్ ఎవరిది పడితే వాళ్ళు ఫోన్ వస్తే ఫోన్ రాకూడదు ఓకే ఓకే నువ్వు మళ్ళా గెలికినావు అనుకో నేను మాట మీద నిలబడతా ఎప్పుడైనా నాకు ఫోన్ రాకూడదు పో ఎట్లేదంటే నాకు కనబడద్దు నువ్వు కనబడితే నాకు బాబా ఫోన్ చేయాలనిపిస్తుంది ఏం బతుకురా నాయనా స్వామి హలో అంటే హలో చెప్పు నాన్న ఇంకొకసారి ఇప్పుడు వచ్చిన నంబర్కి ఇప్పుడు చేసిన నంబర్కి నువ్వు ఫోన్ చేయకు పొరపాటు చేస్తానా ఇప్పుడు ఇంకోసారి చెయ్యొద్దు వస్తుందా నాకు ఫోన్ రాదా నంబర్ నుంచి ఆ నంబర్ నుంచి భయం పెట్టేసినాను కొట్టాను నువ్వు ఎందుకు నన్ను అంత భయపడిస్తావు అంతగా కొట్టేసావా గట్టిగా ముక్కులు పగలు కొట్టేసినా రక్తం వస్తుంది అంత త్వరగా క్యాచ్ చేసివా ఆ పర్సన్ ఎవరు అనేది నాకు తెలిసిపోయింది ఆటోమేటిక్ తెలిసిపోయింది అందుకే ముక్కులు గుద్దారుగా కాలేం కాదు దండం పెట్టే మోకాల మీద కూర్చొని కాలు పట్టుకోలేదా నాన్న కాలేమో నాకు బాధ కదా నాకు నువ్వు పట్టుకోలేదా అంటే ఏంది నువ్వు పట్టుకోలేదా నాన్న కాలు నేనే కాలు పట్టుకుంటా కాలర్ నాన్న సరే నాన్న రాదు కదా నాకు కాలు పట్టుకొని అత్తడి నుంచి రాజు నువ్వు చేయొద్దు సరే నాన్న థ్యాంక్స్ నాన్న నువ్వు నా పార్టీకి హిట్లర్ రా ఓకే చంపేసినా భయపడే తెలుసు నాన్న నువ్వు పెద్ద డాన్ అని బిజినెస్ డాన్ అమ్మను ఎప్పటికైనా సరే నాన్న మరి ఓకే ఫోన్ చేయాలా సరే జాగ్రత్త